ప్రధాని మోడీ చిత్రపటానికి వరంగల్ రోడ్ సర్కిల్లో గల అమరవీరుల స్థూపం వద్ద నర్సంపేట పట్టణ బీజేపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, జనగణన మరియు కులగణన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ముఖ్యమైన విషయాలని, వెనుకబడిన అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం, రిజర్వేషన్ల విధానం, వనరుల పంపిణీ, విద్య, ఉద్యోగం ఎన్నో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరసింహారాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు అంబేద్కర్, బీజేపీ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సరిత, ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ అధ్యక్షుడు గూడూరు సందీప్ గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ లో భాగంగా గౌరవశ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో 30 సంవత్సరాల క్రితము కులగణన నిర్వహించడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 20 సంవత్సరాల భారతదేశంలో జనగణన జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇది 30 సంవత్సరాల కాలం పట్టడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జనాభా గణన తర్వాత భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కులగణన అనేటువంటి పథకం. ఈ కులగణన అనేటువంటిది దీన్ని కాంగ్రెస్ పార్టీ మా వల్లనే నరేంద్ర మోడీ చెప్తున్నారు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అది నిజంగా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యానికి అది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ క్రమంగా జరగాల్సినటువంటి ప్రాతిపదిక అది కంపల్సరీ జరగాల్సిందే, కానీ ఆలస్యమైంది. అది కంటిన్యూషన్లో ఈరోజు బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది, బీసీల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది అనేటువంటి జనాభా యొక్క ప్రాతిపదికన జనగణన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తానో లేకపోతే ఇంకోళ్ళు చెప్తానో కులగణన చేయాల్సినటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలకు ఏదైతే అవసరమవుతుందో, ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని తప్పకుండా చేసి నిర్వహించి తీరుతాం. అందుకోసమే ఈనాడు పెహల్గాం సంఘటన ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నది. పెహల్గాం సంఘటన ఉగ్రవాదులను ఏ విధంగా అంతమొందిస్తారు, ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇలా భారతదేశం మొత్తం చూస్తున్నది. అందుకోసమే అలాంటి గొప్ప నాయకుల యొక్క నాయకత్వంలో ఇలా కులగణన జరుగుతూ ఉంది. ఈ కులగణన ప్రధానంగా అసలైనటువంటి బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.